కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం గల్ల తేలినట్టుందే జ్యూసు తాగినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కట్టినట్టుందే అబ్బా రావుతే నీ పెళ్ళి ఇంత తొందరగా కుదిరిపోతుందని అసలు ఇంతలేదాపా. ఏంత బంత ఆలోచిస్తుంటావా? ఓ నీ పెండ్లి గొడ్లాడ కొనాలా నగలాడ కొనాలా దానికి డబ్బులు ఆడించి వస్తాయంటే ఆలోచిస్తుండవా? నువ్వేం బాధపడద్దువే, నీ పెండ్లికి ఏం కావాలన్నా నేను ఎంతైనా పెడతాను. ఆకాశం అంత పందిరే ఇస్తాను, ఒంటి నిండా నగలు దిగేస్తాను, ఉడతాడని తాలుబడి చేయిస్తాను. నాకు మాత్రం మామకు పసుపు తాడు కంటే చాలు. నీ మాదిరిగా నాకు పెద్ద ఆశలేవి లేవబ్బా. నీ నడ్డు తప్పించడానికి పాత సినిమాల ఐడియాలన్నీ నీ మీద వేద్దాం అనుకున్నా. ఇంక ఛాన్స్ లేదబ్బా. ఇప్పటికైనా తెలుసుకోమే, నా మామ పుట్టింది నా కోసమే. మధ్యలో నీలాంటలు తిరుపతి లెంటలో యాలక్కాయ తొక్కలా వస్తే నమిలి తీసి విసిరేస్తానమే. ఇంకా నన్ను నా మామని ఎవరు విడదలేరు. ఇక నుంచి నా దారి నా మావ దారి, మరి నీ దారి అందరికి తెలుసుమే, గోదారి. ఇక ఆపుతావా నీ వాగుడు? పెళ్లి చూపులేని అయ్యింది. అవును, పెళ్లి కొడుకు నచ్చినావు కాబట్టి పెళ్లి కూడా అయిపోతుంది. నేను వెళ్ళి మా నాన్నకు పెళ్లి కొడుకు నచ్చలేదు అని చెప్తే, అసలు గౌతమ్తో నాకు నిశ్చితార్థం అయిపోయిందని చెప్తే, అందుకే అన్నీ మూసుకొనుండు. ఓ అని ఎగిరెగిరి పడితే నేనట్టే విరుగుతుంది. ఓయమ్మా, పుండు మీద కారం చల్లినట్టున్నా. అది మండక ముందే ఎన్న రాసి చల్లబట్టేయాల. దీనికి ఎట్టైనా పెళ్లి చెయ్యాలా, లేకపోతే నా మావ నా కాకుండా పోతాడా? మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసు గతింతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసు గతింతే. ఇంకా ఆలస్యం చేస్తే ఈ పాట నా జీవితానికి జాతీయ గీతం అయిపోతుంది. సంకలో కుక్క పిల్ల, చేతిలో మందు బాటలు, ఇట్టాగా పాడుకుంటూ దేవదాసులా తిరగాల్సి వస్తుంది. తుఫాను తీరం దాటినట్టు పరిస్థితి చేయి దాటిపోతా ఉండదు. అందుకే 6 నూరైనా కత్తి నూరైనా సరే ఈ దినం మన మనసులో ఉన్న ప్రేమ విషయాన్ని చెప్పి తీరాల్సిందే. ఎటు నుంచి నరుకొని వద్దామా? డైరెక్ట్ గా డార్లింగ్ రోహిణికి చెప్పేస్తే నిమ్మకాయ మీద రోలర్ ఎక్కినట్టు అయిపోతుంది నా పరిస్థితి. వద్దు.
ప్రేమ విషయంలో సాయం చేస్తానని అన్న మాట ఇచ్చిండాడు. అందుకని అన్నకే చెప్పేస్తే అన్న కళ్ళలోనే జాకీ చాన్ సినిమా చూపించినాడంటే ఇప్పుడు నిజంగానే ఏం చూపిస్తాడు? పెళ్ళైనా కూడా బాడీ కటౌట్ మరి నిలబడటం తప్ప ఎందుకు పనికిరాదు. సునామీలా ముంచెత్తినా రక్తపాతాలు పారినా సరే ఈ దినం మన ప్రేమ అగ్ని పర్వతాల బద్దలవ్వాల్సిందే. కానీ ఎలా 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 ఎలా? అబ్బా ఏం పలుచురా అబ్బా! కొట్టు నా కొడుకుని, కొట్టే కొట్టు నా కొడుకుని, కొట్టే కొట్టు నా కొడుకుని, అబ్బా కొట్టు నా కొడుకుని, కొట్టే కొట్టే అబ్బా ఏం కొడుతుండ బయట? కొట్టే ఎవడ స్వామిడే నాకన్నా కండ లేకున్నా ఇడికే కొట్టు నా కొడుకుని, అబ్బా అయ్యయ్య ఏం కొడుతున్నాడు? కొట్టే అన్నా కొట్టు నా కొడుకుని, అయ్యయ్య కొట్టు కొట్టు అన్నా కొట్టు నాకు. రారా కర్రే, వాళ్ళ టైంకి వచ్చిండావు. బీభత్సమైన యాక్షన్ సినిమా చూపిస్తాను రా. రారా దా. యాక్షన్ సినిమానా? కొంప తీసి నా మనసులో మాట అన్నకి లీక్ అయిపోయిందా ఏంది? ఏమరా ఏదో ఫ్రిడ్జ్ లో నుంచి అప్పుడే తీసినట్టు అట్టవనికి పోతాడవా? ఏమైందిరా? దీని పద్ధతి నాకు నచ్చటం లేదన్నా. ఏందిరా ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు ఉన్నా కూడా ఫోన్లో సినిమా చూస్తా ఉన్నానే? కాదన్నా, నేను నమ్మిన బంటునే ఈ కర్రోడు గురించి పట్టించుకోవటం లేదు. పట్టించుకోకూడదు కరీనాయలా? మొన్ననే కదా కొత్త గుడ్డలు కొనుక్కోమని దుడ్డు కూడా ఇచ్చుండనా? బట్టల గురించి బాగానే పట్టించుకుంటున్నావన్నా, కానీ నా భవిష్యత్తు గురించే అసలు పట్టించుకోవటం లేదు. భవిష్యత్తు గురించి ఎందరా కరీనాయలా? వీడికి మన ఇంటి ఉప్పు కారం తప్ప పక్కింటి పసుపు రుచి కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి మన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. కర్రోడికి పెళ్లి వయసు వచ్చిందే, మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు పెళ్ళైనా? నువ్వు ఆలోచిస్తా ఉండవా? అంటే పెద్ద మనిషి అయినా అంటుండవు, పెళ్లి చేయమంటుండవు అంతేనా? అవునన్నా. అట్నేరా, నీ ముచ్చడు ఎందుకు కాదంటానా? ఆ మూలన దొడ్డకూర ఉంటదే, పోయి తీసుకురారా. పెళ్ళైందే ఒక్కో తీరు నీకు సోమరం కూడా చేస్తాను. అన్నా బీ సీరియస్. బీనే కాదురా, సీడు కూడా సీరియస్. నా జీవితాన్ని నువ్వా నవ్వులాట మాదిరి తీసుకుంటా ఉండవా? సరేరా, ఫేస్ సీరియస్ గా పెడతానులే, చెప్పు. అవునరా కర్రీ, అప్పుడెప్పుడు కమ్మని ప్రేమించడం చెప్పినావు కదా, ఆ పిల్ల ఎవర్రా? లటక్కుని తీసుకొచ్చి చటక్కలు పుల్లు చేస్తారు. ఎత్తపోయిన చీపు చేతికి తగిలినట్టు చెప్పాలనుకునే విషయం అన్న మొదలెట్టినాడు. ఇంకే బాధ లేదు. కరెంటు తీగ మీద కాకులెత్తుకుపోయే వాళ్ళ ఫేస్ అట్ట పెట్టుండవు ఎదురా కర్రీ. చెప్పు, ఎవర్రా పిల్ల? పక్కింటి పని మనిషి కూతురా, లేక పని మనిషిని ఫోక్సింగ్ చేసావా? ఏందన్నా నువ్వా? కార్ కింద మెకానిక్ కార్ కింద బతకాలన్నట్టు పని మనుషులు పని మనిషిని ప్రేమిస్తారా? ఏ పని మనుషులకు మనసు ఉండదా? వాళ్ళ గొప్పల్ని ప్రేమించరా? కరీనాయలా, రవితేజ డైలాగులు నువ్వు ఆర్ నారాయణ మూర్తుల ఆవేశంగా చెప్పినావు అనుకో, జాకీ చాన్ సినిమానే నేను నీకు తిరిగి నశిపిస్తాను. వద్దులే అన్నా, అంత రిస్క్ చేయకో. పనోని సచ్చి ఊరుకుంటా. సర్వేరా, ఆ పిల్లెవరో చెప్పు. పిల్లి ఎవరో చెప్పరా అంటే పిల్లెత్తుకోపోయే వాళ్ళ అలా చూస్తున్నావు ఏంద్ర సామే? చెప్ప. ధైర్యం సరిపోవటం లేదన్నా. ఏం గట్ల అమ్ముతున్నారో పోయి కొనుక్కొచ్చుకోరా కరీనాయలా. అన్నా, దగ్గుకి దగ్గు మందు ఉంది, జలుబుకి జలుబు మందు ఉంది, కానీ సంతోషానికి ధైర్యానికి ఒకే మందు ఉంటుందన్నా. అర్థమై ఉండదురా, నీ దగ్గు జలుబు కాన్సెప్ట్ నాకు బాగా అర్థమైనది. తీరా కర్రీ. అబ్బా ఎండలేంద్ర జ్యూస్ చూసే. నేను కూడా ఈరోజు పిచ్చి హ్యాపీగా ఉండను రా. చూసేద్దామంటే కంపెనీ లేక కామ్గా ఉండనా? దారా
నా సంతోషాన్ని నీ ధైర్యాన్ని కలిపి కుమ్మేద్దామా ఎయ్యే కర్రే తీసుకురా కొంచెం పోయిరా ఇరా ఇరా షేర్సా అబ్బా ఈ జ్యూస్ ఓడు కనిపెట్టినాడు కానీ వారి జోహార్రా కర్రే ఒక్క సుక్క నాలుగు మీద పడితీసాలు సంతోషం స్నేక్ డాన్స్ వేస్తా ఉండదే ఎప్పుడు చెప్పరా కర్రీ ఎవరా పిల్ల ఒక పెగ్గికి ఎట్ట వస్తుందన్నా ఇంకొక పెగ్గేస్తా సరే ఎయ్యే చెప్పరా కర్రీ అన్నా ఇప్పుడిప్పుడే కొద్దిగా వస్తా ఉండదే కప్పునాయాలా బాతోడు ఉండదే కప్పు చేద్దా అబ్బా నేను చెప్తా ఉండేది ధైర్యం గురించే ఓహో మంచమేసి దుప్పటేసి మళ్ళీ పూలు చల్లాను రారా రారా తగిట జుమ్ తగిట జుమ్ అబ్బా సరిగములు ఎంత బాగా పలుకుతా ఉంటాయో యాడ్న జ్యూస్ వాసన వస్తా ఉండదే పాకిస్తాన్ అమెరికా కలిసిపోయినట్టుగా మామ ఈ కర్రోడు కలిసి జ్యూస్ తాగుతా ఉండారా సూపర్ ఉండదన్నా అబ్బా నాలుగు మీద జ్యూస్ పడి సానా దినాలై ఉండదా చూడగానే నాలుగు నమ్మనమలు ఆడుతా ఉండదే మావ సానా పీనసాడా సచ్చిన జ్యూస్ పోయాడు నా నాలుకేమో బాగా పీకుతా ఉండదే ఎట్టప్ప ఇప్పుడు జ్యూస్ తాగేదే ఒరే కరిగా నీ యవ్వానం చూస్తా ఉంటే జ్యూస్ తాగడానికి ఒక వంక పెట్టుకుని ప్రేమ పెళ్లి అని కథలు చెప్తుండవని నాకెందుకో డౌట్ కొడతా ఉండదురా అన్నో మనం తాగే జ్యూస్ మీద ఒట్టు జ్యూస్ కన్నా ఘాటైంది స్వచ్ఛమైంది నా ప్రేమ అట్ట అనుమానించకన్నా ఒరే కర్రిగా మన ఆరాధ్య దేవం జ్యూస్ మీద ఒట్టు పెడతా ఉండవు కాబట్టి నమ్ముతా ఉండాలి లేకపోతేనా ఈ పాటికి నేను పీస్ చేసేసి ఈ జ్యూస్ లోకి మంచిగా చేస్తుంటాను గోవింద 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 బుజ్జుముడ నిన్ను తాగి ఎన్ని దినాలా ఉండదా పద పండుగ చేసుకుంటారు
కరీనేలా ఎక్కువ తాగితే ధైర్యం రావడం కాదురా, మత్తులో నిద్ర వస్తుంది. పీతలు తాగి సాలేగానే ముందు ఆ పిల్లవరా చెప్ప. ఉండన్నా ముచ్చటగా 3 పెగ్గి తాగి చెప్తానా. చంపుతా కర్రీ నా కొడక. ఏమైందన్నా? అంటే ఏంటని ఉద్దేశమా? నీకేలా ఉండేది, నాకు లేదా? ఏందన్నా అది? ముచ్చట్రా ముచ్చట. నేను మాత్రం 3 పెగ్గి తాగకూడదా? బొత్తిగా కంసిక్స్ లేకుండా పోతా ఉండదురా నీకు. నాకు కూడా భయ్యా. అట్నే అన్నా కంసిక్స్ అన్న మాట అనుకోన్నా, నాకు భయంగా ఉండదా? ఏం జరుగుతుండవా? నేను ఈయన ఉన్నాను కదా. అబ్బా నేను ఎత్తుతా ఉండదు నిన్ను కదన్నా. మరేంద్రా? జ్యూస్ బాటిల్. జ్యూస్ బాటిల్ ఎత్తకడం ఏంద్రా? కరీనాయలా అప్పుడే ఎక్కిందేంది నీకు? ఉండన్నా బాటిల్ కనిపించకపోతే నాకు తాగిందంతా దిగిపోతాది. అన్నా నిజంగానే బాటిల్ మాయమైపోయినది, ఎవరు ఎత్తుకు వెళ్ళిపోయి ఉండారో. రామాలేసినాడు చంపేస్తారా కరీనా కొడక. ఈడ ఉండేది నువ్వు నేనే కదా, మాత్రం దేవో చెత్తకపోతాడే ఏంది? అన్నా నిజంగానే దెయ్యం ఎత్తుకొని పోయి ఉండదు. ఇది మూని పిసేచి కాదరా సౌమ్య, రోహిణి పిసేచే. ఇడున్న బాటలు ఎట్టెత్తుకోపోయినవే నువ్వు? కొంప తీసి మాయల మంత్రాలు గాని వచ్చా ఏంది నీకు? చేత బాటలు కూడా వచ్చలే గాని అసలు నీ ఎవ్వరు ఏంద్రమ్మా? ఏమైంది మా? నీ ముద్దులో మేడకోడల్ని కాబోయే ఫ్రెండ్లన్నీ నన్ను వదిలేసి ఈ వల్ఫన కడకతో జ్యూస్ తాగుతుండవేంద్ర సీపుగా? సీపు కాదు మే, కాస్ట్లీనే. ఆ నా కొడుకు ఈయన కొడుక్కి జ్యూస్ పోస్తుండవు గాని ఎప్పుడన్నా నన్ను రామ్మే జ్యూస్ తాగదామని ప్రేమగా పిలుస్తుండవా? అది కాదు మే. I talk, you not. జ్యూస్ పడేసరికి ఇంగ్లీష్ కూడా వస్తుందరా సామే. అరే ఒరే కర్రే యాడకురా మెల్లగా జారుకుంటామంటావా? నీకు గోరోజున బాగా ఎక్కువైపోయిండదురా. పొద్దున్న స్పీడ్లో తెమ్మంటే సేవా కర్రన కడక. పనుడు మొదలుండగా ఓనర్ మొదలుగా డోలు పోతావా? నాకే ఎదురు చెప్తావా? నాకే ఎదురు చెప్తావా? తప్పైపోయింది, ఇంకెప్పుడు ఏది చెప్పను, క్షమించు. రే కర్రే, క్షమించడం అనేది నా ఇస్కూల్లోనే లేదురా. అట్టయితే స్కూల్ మార్చమే. అట్నే మావా మారుతాను. Lumpasi da panem se zabija, 3, 3, lumpasi do batra.